గత వారం నుండి మాట్లాడుతూ వచ్చాము. మన నోటి మాటలు విలువ, మన నోటి మాటలు ఎలాగ ఉండాలి, ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు. వాటిలో చూస్తే ఈరోజు మనం ధ్యానించబోతున్నాము. మాటల్లో చూసినప్పుడు మాటలు మన నోటికి వస్తుందంటే 2 స్థలాల నుండి వస్తాయంట. 2 places. One is your mind. What is the second one? From your heart. నీ హృదయంలో నుండి. ఇంకోటి నీ మనస్సు తలంపుల్లో నుండి. దెర్ ఇస్ అ డిఫరెన్స్. నీ మైండ్లోకి వచ్చేది మిలియన్స్ ఆఫ్ థాట్స్. ఒక రోజుకి కొన్ని వేల తలంపులు మైండ్లో సర్రని వస్తూ ఉంటాయంట. కానీ మన గుండెలో వచ్చేది చాలా కొన్ని లెక్కేసి చెప్పేయచ్చు. ఇక్కడ వచ్చే తలంపులన్నీ మర్చిపోతామేమో కానీ, అయ్యో అనిపించిందే మర్చిపోతామేమో కానీ, ఆ గుండెలో ఉన్న మాట మర్చిపోవు. గుండెలో ఉన్న మాట ఎప్పుడు తట్టినా, నిద్రలో తట్టిన అడిగినా కూడా చెప్తావు. బికాస్ దట్ ఈస్ వాట్ ఈస్ ఇన్ యువర్ హార్ట్. ఈరోజు చాలామందికి పగ, కక్ష, ద్వేషము ఇవన్నీ ఎక్కడ ఉంటాయి తెలుసా? నాట్ జస్ట్ ఇన్ యువర్ మైండ్, హృదయంలో. అందుకనే దాంట్లో నుండి వస్తుంది చూడు చేదు, ఆ పడిపిన స్వభావం, ఆ పాపపు స్వభావం హృదయంలో నుండి వస్తుంది చూడు గబ్బు బయటికి. కొంతమంది నోరు తెరుస్తూ ఉంటాయి చూడండి. ఇట్ ఈస్ బికాస్ లోపట కుళ్ళు 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 పెట్టుకుని ఉన్నారు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, మన నాలుకని అదుపులో తీసుకోవాలి. దేవుని వాక్యం తెలియజేస్తుంది, నీ మైండ్ కానీ నీ హార్ట్ కానీ ట్రాన్స్ఫర్మేషన్ టైంలో ఇంకా నీ హృదయం మైండ్లో ఉన్నది అనవసరంగా నోట్లో ఉండి తీసుకొచ్చావనుకో నీ జీవితం పాడవుతుంది. నీ జీవితం పాడవకుండా ఉండాలంటే నీ నాలుకని అదుపులో పెట్టుకోవాలి. అదుపులో పెట్టుకోవాల్సింది గత వారం చూసాము. 3వ పాయింట్ ఏంటి? నాలుక ఏ మనుషుడు ద్వారంగా అదుపులోకి తీసుకురాలేమంట. నాలుక అనేది మనుషుడు అంతటా మనుషుడు కంట్రోల్ చేయలేమంట. కంట్రోల్ చేయగలిగింది ఎవరు? నో హ్యూమన్ క్యాన్ అని ఉంటుంది. ఒకసారి ఆ వచనం చదువుతామండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 7-8 వచనాలు. ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలను సాధు ఆయను, ఏ నరుడు నాలుకను సాధు చేయనేరడు. ఏంటంట? జంతువులన్నిటిని సాధు చేస్తాడంట మనుషుడు, కానీ మనుషుడు అన్నిటిని సాధు చేస్తాడు, కానీ ఇది మాత్రం కంట్రోల్ చేయలేడంట. దేన్ని సాధు చేయలేడు? నాలుకని సాధు చేయలేడు. ఇంకా అది మరణకరమైన విషముతో నిండినది. అది మరణకరమైన విషముతో నిండి ఉన్నది. అక్కడ ఏ నరుడు సాధు చేయలేడు, అందుకని సాధు కాదు అన్నట్టుగా చాలామంది ఇంకా అది కంట్రోల్ అవ్వదు, అది ట్యామ్ అవ్వదు, ఇంకా అంతే నాలుక అనుకుంటున్నాం. కానీ దేవుడు చేయగలుగుతాడు. దేవుడు చేయగలుగుతాడు అన్నప్పుడు ఈరోజు చాలామంది అంటారు, దేవా నువ్వు చేస్తావంట, చేసుకో. దేవుడికి సాధ్యం అంటే అయితే దేవా నువ్వు చేసుకో, నువ్వు అదుపులో తీసుకో నాలుకని. యూ డూ ఇట్ లార్డ్, ఐ లెట్ గో. నో 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 నో. ఇంకో మాటలో చెప్పాలంటే దేవుడు కూడా మన నోటిని మనం అదుపులో పెట్టుకుంటేనే కానీ దేవుడు మన నోటిలో ఆయన వాక్ ఉంచడానికి సిద్ధపడాడు. మన మాటలు మనం సరిగా మాట్లాడతాం నేర్చుకుంటేనే కానీ, అదుపులో పెట్టుకుంటేనే కానీ మన కుటుంబాలు కట్టబడటానికి అవకాశం లేదు. ఈరోజు చాలామంది మా కుటుంబాలు కట్టబడాలండి ప్రార్థన చేయండి, కానీ నోరు తెరిస్తే గయ్యల్లాగా మాట్లాడతారు. దేవుడు ఎలా కడతాడు? ఎంతోమంది దేవుడు కార్యం జరిగించాలి, ఐ నీడ్ అ గ్రేట్ ఫ్యూచర్, యూ స్పీక్ డిస్ట్రక్షన్. నోరు తెరిస్తే నాశనం గురించి మాట్లాడుతున్నారు. దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తాడు? సో యూ నీడ్ టు లెర్న్ టు కంట్రోల్ యువర్ మౌత్. వెన్ ఐ సే మౌత్, యువర్ లిప్స్ అండ్ యువర్ టంగ్. ఎక్కడ మీ నోరు అదుపులో ఉందా? ఈరోజు వాక్యంలో మీకు కొన్ని 3 మాటలు నేర్పించాలనుకుంటున్నాను, ఎలాగ నోటిని అదుపులో పెట్టుకోవాలి. ఐ యు రెడీ ఫర్ ఇట్? సింపుల్ 3 things. మొదటిగా ఇప్పుడు చెప్పిన రీతిగా మన నోటిలో మన మాటల్ని కెన్ వి స్టాప్. ఇంకో మాటలో చెప్పాలంటే యూట్యూబ్లో ప్లే పాజ్ అని ఉంటుంది, అవునా కదా? పాజ్ ఏం చేస్తుంది? మీకు సడన్గా అనుకుని చూడండి, మీరు సీరియస్గా ఈ లైవే చూస్తున్నారు, సడన్గా ఒక ఫోన్ కాల్ వచ్చింది మీకు, కానీ ముఖ్యమైన మాటలు మిస్ అవ్వకూడదు. ఇప్పుడు పాయింట్ 1 అన్నప్పుడు ఫోన్ రింగ్ అయింది, ఏం చేస్తారు? పాస్. మిస్ అయిపోకూడదు, ఫోన్ మాట్లాడి మరలా స్టార్ట్. మన నోరుని కూడా యూ హ్యావ్ టు లెర్న్ టు పాస్. దిస్ ఈస్ యువర్ ప్లే పాస్. మొదటిగా లెర్న్ టు పాస్ యువర్ వర్డ్స్. నువ్వు ఏమైనా చెప్పచ్చు, లోకపర్యంగా చూస్తే నా ఇష్టము నేను ఏమైనా మాట్లాడతానంటావు. నువ్వు ఏమైనా మాట్లాడొచ్చేమో, కానీ ఆ నోటిని స్టాప్, పాజ్ చేయగలవా? లెర్న్ టు పాజ్. దేవుడు వాక్యలో చూస్తానండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చదువుదామా? నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతిని ఎరుగుదురు గనక ప్రతి మనుషుడు
వినుటకు వేగిరపడువాడును, వినుటకు వేగిరపడాలి, మాట్లాడుటకు నిదానించువాడును, మాట్లాడటానికి నిదానించాలి, కోపగించుటకు నిదానించువాడై ఉండవలెను. కోపగిస్తానికి నిదానించువాడై ఉండాలి. ఏంటంటే ఆ 3 ప్రిన్సిపల్స్ ఇక్కడ నేర్పిస్తున్నాడు ఆయన. వినటానికి ఫాస్ట్, క్విక్ టు హియర్, బీ క్విక్ టు హియర్. ఎవరు ఏది మాట్లాడనా వినండి. ఈ ప్రపంచం మొత్తంలో ఎవరైనా సరే ఒక వ్యక్తి పైకి వస్తున్నాడంటే ఆ వ్యక్తి మొదటగా వినగలిగిన వ్యక్తి, మంచిగా వినగలిగిన వ్యక్తి, సరిగా అర్థం చేసుకోగలిగిన వ్యక్తి. ఇట్ ఈస్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ రైట్. బైబిల్ ఏమంటుంది, ఈ ఒక్క మాటని జీవితంలో ఇంప్లిమెంట్ చేస్తే అబ్బా జీవితాలు ఎంత బాగుంటాయి తెలుసా అండి, కుటుంబాలు ఎంత బాగుంటాయి తెలుసా అండి. ఎందుకంటే భార్య మాట, భార్య పోరు భర్త వినగలిగితే అది పోరుగా ఉండదు, కుటుంబం కడతానికి ఆధారంగా ఉంటుంది, లోపాలని సరిదిద్దడానికి, గొంతల్ని పౌడుస్తానికి, జీవితంలో పైకి ఎదుగుతానికి ఆధారంగా ఉంటుంది. అదే రీతిగా భర్త మాటలు భార్య కానీ వినగలిగితే అది ఏదో ఆర్డర్స్గా, డిమాండ్స్గా కనబడవు, కానీ ప్రేమ, గద్దింపులు, ప్రేమతో నిండినవని తెలుసుకోగలిగితే అది మేలుగా, మంచిగా ఎదుగుతానికి ఆధారంగా ఉంటాయి. బైబిల్ ఇస్ టాకింగ్ అబౌట్ యూ షుడ్ బి క్విక్ టు లిసన్. రెండోది ఏంటి, స్లో టు స్పీక్. మాట్లాడటానికి స్లో ఉండాలంట. బైబిల్ మొత్తంలో చూస్తే పీపుల్ వేర్ స్లో టు స్పీక్. పౌలు కూడా నత్తోడు అంటారంట, కొంతమంది థియాలజియన్స్ చెప్తారు. హీ కుడ్ హావ్ బీన్ స్టామరింగ్ టంగ్. ఎందుకంటే ఆయన ఉన్న లోపం అన్నప్పుడు ఒకరు, కొంతమంది పుసులు కారే కళ్ళు, కొంతమంది అయితే స్టామరింగ్ టంగ్. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్. మోషే చూసిన ఆయన అంటాడు, నేను నత్తోను ప్రభువా, నా నాలుక అంటది ప్రభువా. బట్ దెన్ ఇట్స్ ఫైన్, స్లో టు స్పీక్. ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలండి, మనుషుల జీవితంలో మనం మాట్లాడేటప్పుడు నిదానంగా మాట్లాడితే మనుషులకి వెయిట్ ఉంటుందంట. ఇంకా మాటలు చెప్పాలంటే రెస్పెక్ట్ ఉంటుందంట. మనం కసిరి మాట్లాడుతున్నాం అంటే మనుషులకి ఎక్కదంట. కొంతమందికి తిడతనే కానీ ఎక్కదు, అది వేరే రకంలే. కొంతమంది ఎట్లా అంట, రే మంచిగా చెప్తే అర్థం కాదారా నీకో, మంచిగా పలకరిస్తే అర్థం కాదంట, మంచిగా చెప్తే అర్థం కాదు, కసిరా మనకు. అందుకని కొన్ని ఇళ్లల్లో అరుపులు, కేకలు. నెక్స్ట్ పిల్లలు ఏం చేస్తారు, వారి టోన్ కూడా అదే, కేకలు, అరుపులు. బీ కేర్ఫుల్. బైబిల్ ఇస్ సేయింగ్ క్విక్ టు లిసన్, స్లో టు స్పీక్. స్లో టు స్పీక్. మూడోది ఏం చెప్తుంది, స్లో టు యాంగర్. బైబిల్ ఇస్ నాట్ సేయింగ్ నో యాంగర్. యాంగర్ ఈజ్ అన్ ఎమోషన్. మనలో ఉన్న భాగము కోపము, మనలో ఉన్న సెన్సిటివిటీ చూసినప్పుడు నువ్వు ఎమోషన్లో ఏడుస్తాం, ఎట్లో కోపడతాం కూడా అట్లే. అంటే ఏడవద్దని ఎవడని చెప్పాడు అనుకో, అర్థం ఉందా? ఏడవద్దు చెప్పిన వాడికి పట్టుకుని వచ్చండి, ఏం చేస్తాడు, ఏదన్నా కూడా కంట్రోల్చి దట్ ఇస్ అన్ ఎమోషన్. ఈరోజు చాలామంది ఏడవచ్చు అంటారు కానీ కాపాడకూడదు అప్పుడు కూడా చెప్పాడు, కసురుకుంటా అంటాడు. కాపాడకూడదంట అంటే ఏం జరిగినా ఇట్లా ఉండాలి, మనిషి ఏడ్చుకుని ఉండాలి. యూ సీ దట్ ఈస్ యువర్ డిఫెన్స్ సిస్టమ్. మనుషుల గురించి పక్కన పెడితే రోడ్లోనే నువ్వు నడుచుకుని పోతున్నావు, కుక్క బాబాబు అంటుంది, పిరికోడు అనుకో ఇంకా తరుముతుంది. ఇదే కొంచెం కుక్కలకు ఎక్స్పీరియన్స్ ఉన్నది, ఏం చేస్తుంది, చౌ అన్నావు అనుకో, ఏమవుతుంది, చుప్పని తిరిగి పోతా ఉంటుంది. వై ఈస్ దట్ ఈస్ యువర్ సెన్స్ ఆఫ్ ప్రొటెక్షన్, సెయింగ్ డిఫెన్స్ సిస్టమ్. నా భయం లేదు. థర్డ్ వాక్యం చెప్తుంది స్లో టు యాంగర్. అంటే నీ కోపము దేనికో తెలుసుకో. ఈజ్ ఇట్ వర్త్ ద యాంగర్? అది అవసరమా? ఇక్కడ నిలబడతాం అవసరమా? ఇక్కడ ఖండిస్తాం అవసరమా? ఇక్కడ గద్దిస్తాం అవసరమా? ఇక్కడ నిలబడి నీ ఉక్రోషాన్ని కనబరుస్తాం అవసరమా? ఈరోజు ఎంతోమంది వ్యర్థముగా వారు ఉద్రేకములను కనబరుస్తూ దే గెట్ అ బ్యాడ్ రెప్యుటేషన్. ఎందరికో ఇట్ ఇస్ నాట్ దట్ దే ఆర్ అ బ్యాడ్ పీపుల్, బట్ ద వే దే హ్యావ్ రిప్రజెంటెడ్ హస్ పోర్ట్రేట్ దెమ్ యాజ్ బ్యాడ్. ఉదాహరణకి మీకు ఇంటర్వ్యూ ఉంది, ఇంటర్వ్యూ రోజునే ఇంట్లో పెద్ద గొడవ ప్రారంభమైంది. మీ భార్య పెద్ద గొడవ పెట్టింది. ఇంకా ఇద్దరు గయ్యల్లాగా ఆమె అరిచింది, రాక్షసులాగా మీరు అరిచారు. ఇద్దరు కసురుకొని కుక్కలు అరుచుకున్నట్టు అరుచుకుని ఆయాసంతో ఇంటర్వ్యూ టైం అయింది.
అంతెందుకు జూమ్లో ఆన్లైన్ ఇంటర్వ్యూ ఈ రోజుల్లాగా కెమెరా ఆన్ చేసావు, ఎట్లా ఉంటుంది? ఎట్లుంటుందా ఆ ఎక్స్ప్రెషన్ చూడు. ఒకవైపు కోపం, ఒకవైపు ఆయాసం, ఒకవైపు సార్. ఇప్పుడు మాట్లాడేటప్పుడు వస్తారా అన్న లేకపోతే పోనే అన్నట్టు మాట్లాడతాం. ఇస్తే వరా లేకపోతే పోరా అన్నట్టు మాట్లాడతాం. చూసి దాన్ని బట్టి ఎవరికి మేలు ఎవరికి నష్టం? మేబీ యు ఆర్ ద రైట్ పర్సన్ టు హ్యావ్ దట్ జాబ్. మేబీ దట్ ఈస్ వాట్ ద గాడ్ హాజ్ ఓపెన్ ద డోర్ ఫర్ యూ. దేవుడు మీకు తెరిచిన తలుపు అవ్వచ్చు, మీకు తగిన ఉద్యోగం అవ్వచ్చు. కానీ నీ తత్వాన్ని బట్టి, నీ కోపాన్ని బట్టి, నీ ఉత్కర్షాన్ని బట్టి నీవు నష్టపోతున్నావు. దేవా నాకు ఉద్యోగం అడిగాం ప్రభా, ఇవ్వలేదు ప్రభా. దేవుడు అంటాడు నీ నోరు నువ్వు అదుపులో పెట్టుకున్నాడు అంటే అన్నీ సరిగా ఉంటుంది. ఏమైంది? యూ డోంట్ హ్యావ్ టు ఇమీడియట్లీ స్పీక్, హోల్డ్ ఆన్. కోపం వచ్చింది, యూ డోంట్ హ్యావ్ టు స్పీక్ ఇమీడియట్లీ, హోల్డ్ ఆన్. బాధ కలిగింది, యూ డోంట్ హ్యావ్ టు స్పీక్ ఇమీడియట్లీ, హోల్డ్ ఆన్. కంట్రోల్ యువర్ మౌత్, కంట్రోల్ యువర్ మౌత్. యూ నీడ్ హ్యావ్ ద పేషెన్స్. దేవుని వాక్యంలో చూస్తానండి, సామెతలు 21:23 చదువుదామా అండి? నోటిని నాలుకను భద్రము చేసుకున్నవాడు, నోటిని నాలుకని భద్రము చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. అబ్బా, వైజ్ మ్యాన్ హ్యాస్ రోట్ దిస్. జ్ఞాని అయిన సొలొమోను రాశాడు ఏమని? నీ జీవితంలో అక్కర్లేని సమస్యల నుండి, నీ కుటుంబంలో అనవసరం గొడవల నుండి, విడాకుల వరకు పోకనా, నష్టంలోకి పోకనా, కష్టంలోకి పోకనా, కుటుంబం ఆనందంగా, జీవితం ఆనందంగా, బ్రతుకు సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలంట? నోరు నాలుక అదుపులో పెట్టుకో. నువ్వు అదుపులో పెట్టుకుంటే అక్కర్లేని సమస్యల నుండి నువ్వు తప్పించబడతావు అంట. సింపుల్. ఈరోజు ఎన్నో సమస్యలు అపవాది నీకు తీసుకురాలే. అసలు జీవితాలు, కొంతమంది జీవితాల్లో పరిష్కారాల కొరకు, ప్రార్థనల కొరకు అడుగుతానికి వచ్చినప్పుడు చూస్తే వారి జీవితంలో చూస్తే అసలు సమస్య లేదు. అక్కర్లేని దాటికంతా పెద్ద గొడవలు పెట్టుకునేవారు, భార్య భర్తలు విడాకుల వరకు పోయేవారు వస్తున్నారు. ఇందుకు అక్కర్లేని గొడవలు. అసలు అది గొడవే కాదు. ఆ నోరు అదుపులో ఉంటే సరిపోయేది. ఆ నోరు అదుపులో ఉండదు, ఆ నాలుగు అదుపులో ఉండదు. అనరాని మాటలు అనేస్తారు, మైండ్లో అనిపించిన మాటలు అనేస్తారు. అనేక సార్లు మన మైండ్తో చేసే తలంపులు, నిర్ణయాలు కానీ, యాక్షన్స్ కానీ, ఇట్ ఈస్ ఎమోషనల్. అందుకని కోపంలో ఏది పడితే అది చెయ్యొద్దు అంటాం. బికాస్ ఆఫ్ ఎమోషన్ యూ స్పీక్. కోపంలో మాట్లాడేస్తాం, కోపంలో చేసేస్తాం, కోపంలో చెయ్యెత్తేస్తాం. కానీ హృదయంలో మాట వచ్చినప్పుడు ఐ రియల్లీ డిడ్ంట్ మీన్ దాట్. నేను అలాగ కాదు, నేను అలాగ ఆలోచించలేదు, అది చేయదలుచుకోలేదు, అది కాదు నేను ఉద్దేశించింది. యు సీ వి ఇమీడియట్లీ చేంజ్. దేవుని వాక్యంలో చూస్తానండి, సామెతలు 10:19 ఒకసారి చదువుదామా? విస్తారమైన మాటలలో దోషము ఉండక మానదు, తన పెదవులను మూసుకొనిన వాడు బుద్ధిమంతుడు. విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు. ఎక్కువ మాట్లాడద్దు. ఎప్పుడన్నా అనిపించుకున్నారు ఎవరితోనే ఎక్కువ మాట్లాడుతున్నారా? ఎక్కువ మాట్లాడద్దు. ఎక్కువ మాట్లాడితే ఏముంటుందంట? దోషములు ఉంటాయంట. ఎక్కువ మాట్లాడే వ్యక్తులు దోషములు ఉంటాయి. ఇంకా ఆ మాట చూడండి, తన పెదవులను మూసుకొనిన వాడు, తన పెదాలు ఏం చేసుకోవాలంట? మూసుకోవాలంట. ఎప్పుడన్నా చెప్పారా మీకు ఎవరన్నా నోరు మూసుకో అని చెప్పారా ఎవరన్నా? అదే ఇంగ్లీష్లో మాట ఉంటుంది, ఏంటి? షట్ అప్. నోరు మూసుకునేవాడు బుద్ధిమంతుడు అంట. ఇఫ్ యూ కెన్ హోల్డ్, అదుపులో పెట్టుకోగలిగితే బుద్ధిమంతుడు అంట. దేవుడు వాక్యం సరిగ్గా చూస్తానండి, ప్రోబ్స్ 19 ఇప్పుడు చదివాం కదా, ప్రోబ్స్ 17:27-28 ఒకసారి చూద్దామండి. మితముగా మాట్లాడువాడు తెలివి గలవాడు, శాంత గుణము గలవాడు, వివేకము గలవాడు. ఒకడు మూఢుడైనను మౌనముగా ఉండిన ఎడల జ్ఞాని అని ఎంచబడును. వాట్ ఏ డైలాగ్! ఒకడు మూర్ఖుడైనను, అంతే ముద్దోడైనను, ఒక ఫూల్ అయినా కూడా మౌనంగా ఉంటే ఎలాగ ఎంచుతారంట? జ్ఞాని, వైజ్ మ్యాన్ అంటారంట. అనుకుంటానండి, నీట్గా టిప్ టాప్గా సూట్ బూట్ వేసుకుని ఫార్మల్గా నేను ఇక్కడికి వచ్చి కూర్చున్నాను, బట్ ఐఎమ్ ఏ ఫూల్ అనుకోండి. నా అవతారం చూసి అందరూ ఏదో గొప్ప సార్ సో సో, బట్ దెన్ నోర్ ఏందా అరే. యు సీ, చాలా మంది దే లూజ్ దేర్ జాబ్స్ బికాస్ ఆఫ్ దాట్. దే డోంట్ గెట్ ప్రమోషన్ బికాస్ ఆఫ్ దాట్. Because they are not trained, they have not trained their tongue how to speak. Truth be told,
ఈరోజు హైదరాబాద్ లాంటి ప్రాంతంలో యూ టాకింగ్ అబౌట్ మల్టీనేషనల్ కంపెనీ, యూ టాకింగ్ అబౌట్ గ్రోత్, యూ హ్యావ్ స్టడీడ్, యూ హ్యావ్ ఎక్సెల్డ్, యూ హ్యావ్ గ్రేట్ మార్క్స్, యూ హ్యావ్ గ్రేట్ ఎక్విప్మెంట్, ఎవ్రీథింగ్ రన్. కానీ ప్రమోషన్ రావట్లే. కారణం ఏంటి? 4 అదుపులోకి రాలే. అన్నీ నేర్చుకోగలిగావు, అన్నీ చెప్పుకోగలిగావు, అన్నీ నీ మైండ్కి కావాల్సినంత ట్రైనింగ్ ఇవ్వగలిగావు, కానీ నీ నోటికి 4కి రావట్లే అదుపు. సో దేవుడు నాకు తెలియజేస్తుంది, కీప్ యువర్ టంగ్ ఇన్ కంట్రోల్, స్పీక్ వైస్, స్పీక్ స్పేరింగ్లీ. మీరు ఎప్పుడైనా గమనిస్తే మీ కొలీగ్స్ మధ్య కానీ, మీ ఆఫీసులో కానీ ఎవరైతే ఎక్కువ మాట్లాడుతూ ఉంటారో ఎనీ డిస్కషన్లో, దిస్ ఇస్ సైకాట్రీ సర్వే, ఎవరైతే ఎక్కువ మాట్లాడుతారో ఉంటారో వారు ఒపీనియన్ అడగరంట. తెలుసా? అన్నిట్లో ఓరగా మధ్యలో మాట్లాడే వాళ్ళని ఏమనుకుంటున్నావు అని అడగరంట. ఎందుకంటే ఆల్రెడీ చెప్పేసాడు, ఏది అంటే పట్టించుకోరు. కానీ ఎవరైతే మౌనంగా ఉంటారో వాళ్ళని అడుగుతారు, వాట్ యూ థింక్ అబౌట్ ఇట్ అంటారంట. తట్టి అడుగుతారంట, ఏమనుకుంటున్నావు అని. మిమ్మల్ని ఎవరినన్నా ఎప్పుడన్నా ఏమనుకుంటున్నావు అని అడిగారా? లేకపోతే ఊరుకో అన్నారా? ఎందుకంటే వీ ఆల్వేస్ హ్యావ్ ఎ సే టు అదర్స్. ఈరోజు మనం చాలాసార్లు మన నోరుని అదుపులో పెట్టుకున్న దాన్ని బట్టి అక్కర్లేని ఇబ్బందులు, సమస్యలు, పోరాటాలు. ఎంతమంది అంటారు ఇప్పుడు వరకు మాట్లాడింది నా జీవితానికి ఆశీర్వాదకరంగా ఉందంటున్నారు? హల్లెలూయా చెప్తారా? వండర్ఫుల్, లెట్స్ గో ఫార్వర్డ్. దేవుని వాక్యం చెప్తుంది, even a fool is counted wise when he holds his peace, when he shuts his lips he is considered perceptive. ఒకడు మూఢుడైనను మౌనముగా ఉండినెడల జ్ఞాని అని ఎంచబడును. మితముగా మాట్లాడువాడు తెలివిగలవాడు, శాంతగుణము గలవాడు, వివేకము గలవాడు. ఈ మాట నేను ఒకరితో మాట్లాడుతూ వాళ్ళు అన్నారు ఏంటంటే, పెద్ద ఆయన అన్నారు, నోరు తెలిసి నువ్వు ఫూల్ అని కన్ఫర్మ్ చేసుకుంటాను కన్నా నోరు మూసుకుని ఫూల్ అని అనుకుంటాం బెటర్ అన్నాడు. అంటే అర్థం కలదా? నువ్వు ఎర్రోడిగా అనుకున్నాడు, అది నోరు తెలిసి ఎందుకు కన్ఫర్మ్ చేస్తావు? అవును నేను రైటే అన్న రీతికి ఎందుకు ఇస్తావు చాయిస్? రాదర్ బీ క్వైట్, ఓహో ఏమో నాకు తెలియదు ఫూల్ అనుకుంటున్నాను అన్నట్టు ఉందిలో కూడా పర్స్పెక్టివ్ మారే అవకాశం ఉంది కదా. ఈరోజు చాలామంది ఆ నోరు అదుపులో పెట్టుకోవట్లేదు కాబట్టి సమస్యలు ఉన్నారు. సామెతలు 18:13 చదువుతామండి. సంగతి వినక ముందు ప్రత్యుత్తరం ఇచ్చువాడు తన మూఢతను బయలుపరిచి సిగ్గునందును. ఇందా చెప్పింది ఏమన్నా లింక్ అవుతుందా? సంగతులు వినటానికి ముందే చాలాసార్లు చూడండి, కొంతమంది ఇలాగనే ఎవరైనా ఏదైనా మాట్లాడుతూ ఉంటే అడ్డంగా మాట్లాడేసి దానికి ఆన్సర్ ఇస్తారు. నేను అది చెప్పలేదే, నేను అది మాట్లాడలేదే, దట్ ఈస్ నాట్ వాట్ ఐ మెంట్, దట్ ఈస్ నాట్ వాట్ ఐ వాంట్ టు సే, దట్ ఈస్ నాట్ వాట్ ఐ మీన్ అంటారు. అంటే కంగారు పడి నోరు ఇప్పేవారు, కంగారు పడి వింటానికి ముందే జవాబు ఇచ్చేవారు. బైబిల్ చెప్తుందండి మన మాటల్ని అదుపులో పెట్టుకోవాలి. సో మొదటికి మీకు చెప్పింది పాస్, హోల్డ్ పాస్ బటన్. ఏదైనా మాట్లాడాలనిపిస్తుంది, ఆగా చెప్తానులే. చాలాసార్లు ఆగేవారే తర్వాత చెప్పన్నప్పుడు ఏం చెప్పాలనుకున్నా మర్చిపోయిన అంటారు. అవునా కదా? హృదయంలో ఉన్న మాట మర్చిపోవు, కానీ తలంపుల్లో వచ్చిన మాట వెంటనే మర్చిపోతావు. యు థాట్ అబౌట్ ఇట్, యూ విల్ ఫర్గెట్. ఎందుకంటే యూ హిట్ పాస్. కానీ వెన్ ఇట్స్ ఇన్ యువర్ హార్ట్, చెప్పమన్నప్పుడు మనస్ఫూర్తిగా చెప్తావు. బీ వెరీ కేర్ఫుల్ వాట్ యూ స్పీక్. మాట్లాడతాం రాలేదా, మౌనంగా ఉండటం బెటర్. వ్యర్థంగా మాట్లాడి దాని కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తాం కదా. ఇట్ ఈస్ బెటర్ టు సరెండర్ అవర్ సెల్స్, దేవుని చేతులు సమర్పించుకుని, ప్రభా మాకు కనీసం యుక్తంగా ప్రార్థన చేస్తాం మాకు తెలియదు ప్రభా, నీ ఆత్మ సహాయాన్ని దయచేయి. ఈరోజు ఈ వాక్యం విన్న మీరు దయచేసి ఒకసారి తలలు ఉంచి ఒక చిన్న ప్రార్థన క్లుప్తంగా చేసుకుందాం. కానీ మనస్ఫూర్తిగా మీరు నోరు తెరిచి ప్రార్థన చేయాలి. దేవుడు మీతో మాట్లాడినట్టయితే మీలో హృదయ శుద్ధి లేకపోతే దేవుని అడగలేదు, దేవా నా హృదయాన్ని శుద్ధపరచయ్యా, నీ చేతులకు సమర్పించుకుంటున్నాను ప్రభా, నీ నోటితో ఒప్పుకో, నా జీవితాన్ని దేవుని చేతులకు సమర్పించుకుంటాను ప్రభా. ఇదిగోనయ్యా నీ ప్రియ కుమారుడు రక్తం ద్వారా నన్ను కడుగు. పరమ తండ్రి, నా దేవా నీ బిడ్డగా నన్ను చేసుకో, నీ సొత్తుగా నన్ను చేసుకో, నీ ఆత్మ ఆలయంగా నన్ను చేసుకో. నా జీవితం నీది, నా ఆత్మ నీది, నా శరీరము నీది, నా మనస్సు నీది. నీ చిత్తమే జరగాలి, నీ ఉద్దేశంలే నెరవేరాలి, నీ వాగ్దానాలే నెరవేరాలి, నీ కార్యంలే నేను జరిగించాలి, నీ సాక్షిగా నేను బ్రతకాలి. ఎక్కడ చెప్తామా దేవునితో, దేవా ఇదిగోనయ్యా నన్ను నేను సమర్పించుకుంటున్నానయ్యా, నన్ను బలపరచు ప్రభా, నన్ను బలపరచు ప్రభా, నీ అగ్నితో నన్ను కాల్చు ప్రభా,
ఈరోజు బలిపీఠం నుండి సరాప నీకు కోల్ తీసుకురావాల్సిన, బొగ్గుని తీసుకురావాల్సిన అవసరం లేదు. యేసు రక్తము సిద్ధంగా ఉంది. యేసు రక్తాన్ని నువ్వు అంగీకరించగలిగినట్లయితే నీవు పరిశుద్ధపరచబడుతున్నావు. నువ్వు హృదయ శుద్ధి కలిగిన వారిగా మారుతున్నావు. నీ జీవితంలో నీ బ్రతుకులు మారుతున్నాయి. నీ జీవితంలో దేవుడు తన కార్యాన్ని జరిగిస్తానికి అవకాశం ఉందండి. ఈరోజు నీ జీవితంలో కార్యం జరిగించాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీ మాటలు అవిశ్వాసంగా ఉండడానికి వీల్లేదు. నీ మాటలు దేవుడికి విరోధంగా ఉండడానికి వీల్లేదు. నీ వాక్కు అపవాది మాటలకి తగింది కాదు, దేవునికి తగినదిగా ఉండాలి. నీవు ఎవరి పక్షాన ఉన్నావో నీ మాటతో తెలియజేయాలి. నీవు ఎవరి పక్షాన ఉన్నావు? యెహోషువ అంటాడు, నేను నా ఇంటి వారి యెహోవానే సేవిస్తాను. మీరు ఎవరి పక్షాన ఉన్నా కూడా, మీరు ఎవరు సేవించినా కూడా నేను దేవుణ్ణే సేవిస్తాము. చేయగలుగుతాడా నాకు తెలీదు, ఉండగలుగుతావు నాకు తెలీదు, కానీ నా ఆశ ఒకటే, నా కోరిక ఒకటే, నా నిర్ణయం ఒకటే, నా ఉద్దేశం ఒకటే, దేవుని కొరకు బ్రతుకుతాను. ఇట్ ఇస్ టు కన్ఫెస్. దేవుడు వాకి తెలియజేస్తుంది, హృదయంలో నమ్మి నోటితో ఒప్పుకోవాలంట. నోటితో ఒప్పుకోవాలంట. ఏంటి అది మీరు నోటితో ఒప్పుకునేది? చెప్పండి. నేను దేవుని సొత్తుని, నేను యేసు ప్రభు సొత్తుని, నేను అమూల్యమైన రక్తం ద్వారా కడగబడిన వ్యక్తిని, నేను వాగ్దానము చేయబడిన నిబంధన జనులమని ధైర్యంగా చెప్పండి. హూ యు ఆర్. డిక్లేర్ హూజ్ యు ఆర్. మీరు ఎవరి సొత్తు? అపవాదికి తెలియనే మీరు ఎవరి సొత్తు. వాడు తెలియక కాదు, నువ్వు నమ్ముతున్నావా లేదా నీ విశ్వాసాన్ని కనబరచాలి. దాన్ని బట్టి వాడి నీ దగ్గర నుంచి దూరంగా పోతాడు. అవిశ్వాసపు మాటలను, వ్యర్థమైన మాటలను దూరపడుతామండి. విశ్వాసంతో మాటలను ప్రకటిద్దామండి. జీవము మరణము నాలుక వశము. యూ విల్ హ్యావ్ ద ఫ్రూట్ ఆఫ్ యువర్ లిప్స్. మన నోటి నుండి వచ్చే మాటలు దానికి తగ్గ ఫలమనే మనం అనుభవిస్తామంట. You're going to experience the consequences of your words. Be careful. దేవుని మాట స్పష్టంగా ఉందండి, స్పష్టంగా ఉందండి. అదే రీతిగా దేవుని వాక్యం తెలియజేస్తుంది, తన హృదయంలో తను ఏమి తలస్తున్నాడో, ఏమైతే నిండి ఉందో, ద అబండెన్స్ ఆఫ్ ద హార్ట్ ద మ్యాన్ స్పీకత్. హృదయం నిండిన దాన్ని బట్టే మనుషుడు మాట్లాడతాడంట. ఈరోజు మీ హృదయంలో నిండింది ఏంటి? కృతజ్ఞత ఉందా? స్తుతి ఉందా? విశ్వాసం ఉందా? దేవుని ఎడల నమ్మకత్వం ఉందా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే మనసా? లేకపోతే అవిశ్వాసపు మాటలు, అవిశ్వాసపు కార్యాలు, నాకు రాదు, నాకు కుదరదు, నాది అంతే, నాది అయిపోయింది, నా కుటుంబం నాశనమే, నా జీవితం నాశనమే, ఇక నేను బయటికి రాను, ఇలాంటి అవిశ్వాసపు మాటలు అంటే అపవాది నీ మనసులో ఆడే పోరాటాలకి, మాట్లాడే మాటలకి నువ్వు లొంగిపోయాను అర్థము. లేదు, నా విమోచకుడు సజీవుడు యోబు చెప్పినట్టుగా చెప్పగలుగుతావా? బికాస్ యోబ్ బిలీవ్డ్ ఇన్ హిస్ హార్ట్, మై రిడీమర్ లివ్స్. ఇది కాదు నా అంతము, నాకు కనబడేది కాదు నా అంతము, నా విమోచకుడు సజీవుడు, నా దేహాన్ని కుళ్ళు పట్టనోడు. దావీదు చెప్తున్నాడు కదా, నా సియోల్లో నా దేహాన్ని కుళ్ళు పట్టనోడు నా సజీవుడు, నా విమోచకుడు, నా విమోచకుడు బలవంతుడు, నా విమోచకుడు నన్ను బలపరిచే దేవుడు. ఎక్కడ విశ్వాసం అంటే చెప్పుకోండి. మీ కుటుంబాలు విడిపోయే పరిస్థితులు ఉంటే చెప్పండి, నేను విశ్వాసంతో, ప్రేమతో నేను జీవిస్తాను. ఎక్కడ అడగండి, దేవుని సహాయాన్ని అడగండి, దేవుని కనికరాన్ని అడగండి. అవునే, నా జీవితంలో నిన్ను పొగుడుతాను ప్రభువా, నిన్నే మహిమపరుస్తాను ప్రభువా, విశ్వాసపు మాటల్ని మాట్లాడుతాను ప్రభువా. దేవ, లోకానుసారంగా పాత జీవితము, పాత బ్రతుకు, లోకపు మాటలు నా నోట్లో ఉండను. నా హృదయంలో హృదయ శుద్ధిని కాపాడుకుంటాను ప్రభా. అయ్యా, నువ్వు అనుగ్రహించిన రక్షణని కాపాడుకుంటాను ప్రభా. అయ్యా, నువ్వు అనుగ్రహించిన పరిశుద్ధాత్మని అయ్యా నేను నమ్ముతున్నాను, నేను అంగీకరిస్తున్నాను దేవా. నేను కలిసి బ్రతుకుతానయ్యా. పరిశుద్ధాత్మ దేవా, నీ సహాయము నాకు కావాలయ్యా. నీ సహాయము, నీ తోడు నాకు కావాలయ్యా. నీ సన్నిధి, నీ నడిపింపు నాకు కావాలయ్యా. నీ బలము, నీ శక్తి నాకు కావాలయ్యా. అయ్యా, నీ వరములు, నీ బహుమానములు నాకు కావాలయ్యా. అయ్యా, నడవలసిన త్రోవ నాకు నేర్పించు, నన్ను నడిపించు, నన్ను బలపరచు అయ్యా. నాకు కావాల్సిన ధైర్యము దయచే అయ్యా. నిన్ను గుర్తెరిగితే, నిన్ను నేను కలిగి ఉంటే, నువ్వు ఎవరో నేను రుచి చూడగలిగితే, భయపు మాటలు, పిరికితనపు మాటలు, లోకపు మాటలు, కృంగితల మాటలు మా నోటిలో ఉండవు కదా ప్రభువా. అయ్యా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టు ప్రభువా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించు ప్రభువా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని బలపరచు ప్రభువా. మా బ్రతుకులు మారాలయ్యా, మా జీవితాలు మారాలయ్యా. మేము ఎంత విన్నా అయ్యా, మేము మాట్లాడే విధానం మారకపోతే ప్రయోజనం లేదని నీ వాక్కు తెలియజేస్తుంది అయ్యా. మా మాటలు మార్చు, మా ఆలోచన విధానాలను మార్చు, మా హృదయాన్ని పరిశుద్ధపరచు. హృదయ శుద్ధి కలిగిన వారిగా మా హృదయముల నుండి జీవ జలములు ప్రవహించాలి ప్రభువా. జీవ జలములు మా నుండి బయటికి రావాలయ్యా. ఉచ్చరంప సఖ్యము కానీ మూలుగులతో కూడిన ప్రార్థన మాకు రావాలి ప్రభువా. నీవే, నీ ఆత్మ తానే
మా పక్షాన ప్రార్థించాలని వేడుకుంటున్నాము అయ్యా. మేము ఆత్మలో ప్రార్థన చేస్తాము, మనసులో ప్రార్థన చేస్తాం ప్రభా. అయ్యా మా ఆత్మ అయ్యా నీ చిత్తంనే జరిగించాలని కోరుతున్నాం ప్రభా. మా మనసును కూడా నీ చిత్తంలోకే నడిపిస్తున్నాము ప్రభా. మా చిత్తము కాదు కానీ నీ చిత్తమే జరగాలని వేడుకుంటున్నాము ప్రభా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని బలపరచు, ఈ వాక్కు వింటున్న ప్రతి ఒక్కరిని బలపరచు. మా నాలుక ఈ లోకంలోనే అతి చిన్నదిగా, మా దేహంలో కూడా చిన్నదిగా కనబడచ్చేమో కానీ ప్రభా, కానీ ఎంతో బలమైందనేది నీ మాట తెలియజేస్తుంది ప్రభా. దేవా మా నోటిలో బలం ఉందని తెలుసుకుంటూ, మా నోటిలో జీవం మరణము మా నాలుక వశం అని తెలుసుకుంటూ అయ్యా మా పెదముల్లో నుండి వచ్చే అయ్యా మాటలు తగినట్టు ఫలమునే మేము అనుభవిస్తామనేది మేము గ్రహించుకొని అయ్యా మా మాటలు, మా ప్రవర్తన, మా తలంపులు మేము జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటానికి, నీకు మహిమ తెచ్చే మాటలు మాట్లాడటానికి దేవా, నిన్ను అవమానపరిచేది, నీకు విరోధమైంది ఏదైనా సరే నాశనమే కదా ప్రభువా. మాకు అనుగ్రహించబడిన ఇంత గొప్ప రక్షణ, ఇంత గొప్ప అవకాశము, ఈ కృపా కాలంను బట్టి నీకు వందనములు. ఈ సమయంలోనే మేము సరిదిద్దుకుంటానికి, సరిగా బ్రతుకుతానికి లార్డ్ వీ హ్యావ్ నాట్ రీచ్ టు ద ప్లేస్ దట్ యూ హ్యావ్ డెస్టైన్డ్ ఫర్ అస్. ఈ లోకంలో కూడా, ఈ భూమి పైన కూడా నీవు మా పట్ల నిర్ణయించినవి మేము ఇంకా ఏమాత్రం ఆ దారి కూడా ఇంకా గొప్ప వాటికి చేరలేదు ప్రభా. కానీ నీ కొరకు గనులుగా, ఇష్టలుగా, నిన్ను మహిమపరచు సాక్షులుగా, ఇహమందు పరమందు 100 రెట్ల ప్రతిఫలం చూసేవారుగా నీ నీతి, నీ రాజ్యాన్ని వెంబడించి సమస్త విషయంలో దీవించబడటానికి, సమస్త సమృద్ధి కలిగి ఉండటానికి దేవా, మా నోటి మాటల ద్వారా కుటుంబాలని కడటానికి, జీవితాలని కడటానికి, ఇతరులని ప్రోత్సాహపరుస్తానికి, మా జీవితాలని బలముగా నడిపించుకోవటానికి, విశ్వాసముతో నాటబడిన వారుగా ఫలించు వారుగా ఉండే సహాయాన్ని మాకు దయచేయమని, ఈ వాకుని దీవించి ప్రార్థనలో కావాల్సిన ప్రతి ఒక్కరికి సహాయాన్ని ఇచ్చి, ఈ వాకుకి తగిన జీవితములతో, పరీక్షలతో దేవా, సెన్సిటివిటీతో జీవించే భాగ్యము దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దైవం నీవయ్యా.